వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు విలేకరుల సమావేశం. పద్మవిభూషణ్ రామోజీరావు గారి సంస్మరణ సభలో గౌరవ డీసీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో పివి నరసింహారావు జయంతి వేడుకలు. రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎలాగన్నా అరెస్ట్ చేయాలి, అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం, మరీ ముఖ్యంగా మాచర్లలో. ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేడు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీసు ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా. గడిచిన 20-30 సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో హాజరు పెడతారు, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ. కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం, హేళన చేయటం, దాడి చేయడానికి ప్రయత్నించటం, చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం, ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం. నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని, దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది. ఎస్, బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది. కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో, కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు, లేదు మరొక నాయకుడు పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. చట్టపరంగా మేము పోరాటం చేస్తాం, చట్టపరంగానే ముందుకు పోతాం. తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం. కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాం. మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం. అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు చట్టపరంగా, ఇదిగో దాదాపు 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో తెచ్చారు. ఏ పార్టీ అయినా, నేషనల్ పార్టీకి, స్టేట్ రీజనల్ పార్టీలకి, అసెంబ్లీలో బలం ఉన్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున 1-2 ఇరగొడుతున్నారు. కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు. ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగచ్చు. ఎవరి ఆఫీసు వాళ్లకు ఉంటుంది. ఎస్, మేము చట్టపరంగా అలాట్ చేశామా లేదా దాన్ని చూడండి. ఓకే, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లేవనెత్తండి. ప్రభుత్వంలో మీరున్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మా అలాట్మెంట్ కరెక్టా కాదా, చట్టపరంగా చేశామా లేదా లేవనెత్తండి. మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం. ఎదురుదాడి రాజకీయాలు ఎవరికీ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో చట్టపరంగా మేము చేశామా లేదా మీరు చూసుకోండి. రూల్ ప్రకారమే అన్ని జీవోలు క్యాబినెట్లో పాస్ అయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఆఫీసులు కట్టుబడి చేస్తున్నామని తెలియచేస్తున్నాం.
ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు సంస్మరణ సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రామోజీరావు గురించి అందరూ చెప్పిన దానికంటే తన అనుభవంలో రామోజీరావు గురించి ఎంతో తెలుసుకున్నానని వెల్లడించారు. రామోజీరావు సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆయనతో తనకు పరిచయం లేదని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో 2008లో మొదటిసారిగా రామోజీరావును కలిశారని వెల్లడించారు. రామోజీరావు మాట్లాడే విధానం చాలా నిక్కచ్చిగా ఉండేది. ఆయన ప్రజల పక్షపాతిని అర్థమైందన్నారు. ఇక ఆయన మాట్లాడుతున్నంతసేపు నా మదిలో ఒకటే ఆలోచన, పాత్రికేయుల విలువలను కాపాడడానికి ఆయన ఉన్నారని అర్థమైందన్నారు. ఆయన నాతో మాట్లాడినంతసేపు ప్రజా సంక్షేమం కోణంలోనే చర్చ జరిగిందన్నారు. 2019లో ఒకసారి లంచ్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేశ పరిస్థితులు, పత్రికా స్వేచ్ఛ గురించి తాను ఎప్పుడు రాజీ పడకపోవడం గురించి చెప్పారు. ఇక అంతేకాకుండా తనకు పరిచయస్తులు కానీ సన్నిహితులు కానీ ఇంకెవరి పట్ల అయినా కానీ ప్రజా ప్రయోజనాల కోణం నుంచి చూస్తే ఆయన వైఖరి చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. లంచ్ తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే పత్రికా స్వేచ్ఛ అనేది ఈ దేశానికి ఎంత అవసరమో అర్థమైందన్నారు. వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బొఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్, ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కొఠారి గారికి, చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులందరికీ, శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి, శ్రీమతి శైలజా కిరణ్ గారికి, శ్రీమతి విజయేశ్వరి గారికి, రామోజీరావు గారి మనవలకి మనమనాలకి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆయనతో పాటు వెన్నంటే ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి, వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. రామోజీరావు గారి గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్లో, నా అనుభవంలో నేను చూసిన రామోజీరావు గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకుంటాను. రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతాన్ని. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నాడు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. తెలంగాణ భవన్లో పివి నరసింహారావు జయంతి వేడుకలు.
మేడం ఒక్కసారి ఒక్కొక్క స్టెప్ విశాలంగా వస్తుంది ఫోటో విశాలంగా వస్తుంది కొద్దిగా ఒక్కొక్క స్టెప్ కొంచెం కొద్దిగా కొంచెం అమర్ హై పివి నరసింహారావు గారు, సాధిద్దాం పివి నరసింహారావు గారి ఆశయాలను, సాధిద్దాం పివి గారి ఆశయాలను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మీరు మాట్లాడే ఒక 2 minutes మాట్లాడారు. నేను మాట్లాడిన ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత ఓకే. పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 103వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ముందుగా మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఎంతో ఘనంగా నిర్వర్తించుకుంటున్నాం. మనం ఎప్పుడూ మనకి శ్రీ పివి గారు ఆదర్శ ప్రధానినే, ఆదర్శ లీడరే. ఒక తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అని అప్పట్లో అనేవాళ్ళు. కానీ అటువంటి వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఒక అపర మేధావి ఈ దేశాన్ని, అనేక చిక్కుల్లో ఉన్న దేశాన్ని, ప్రమాదం అంచులో ఉన్న దేశాన్ని రక్షించి మైనారిటీ ప్రభుత్వాన్ని, మెజారిటీ కాదు, అబ్సల్యూట్ మెజారిటీ కాదు, అప్పుడు ఏలడం ఏం గొప్పేం లేదు, కానీ అనుక్షణం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి అనేక సంవత్సరాలకు ఒక మంచి సంస్కరణల బాట వేసిన శ్రీ పివి నరసింహారావు గారు తెలంగాణ ముద్దుబిడ్డ, మా నాయన గారు. ఇక్కడ ఈ జయంతి విజయవాడలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం పాటుపడ్డారని తెలిపారు. జిల్లా ఎడిషన్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. నటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితం ఇచ్చారని కొనియాడారు. ఒకే రంగానికి పరిమితం కాకుండా పాత్రికేయ, సినీ, ఆహార రంగాల్లో ప్రవేశించి ప్రతి రంగంలోనూ తనదైన ముద్రను వేయగలిగారని చంద్రబాబు వివరించారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారన్నారు. రామోజీ ఫిలిం సిటీని అందంగా తీర్చిదిద్దారని, దేశంలోని గొప్ప పర్యాటక ప్రదేశంగా మలిచారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి రామోజీరావు అన్నారు. సాగిపోయినటువంటి ఒక అనుభూతి కలిగేది ఎప్పుడు అంటే, ఏనాడు విడిపోని ఒక ఈనాడు ఫాంట్ తోటి పత్రికలు చాలా చూస్తూ ఉంటాం, కానీ దాంట్లో ఉండేటువంటి అక్షరం తాలూకు గమ్మత్తు ఏమిటో మనకు తెలియదు. ఆ ఫాంట్ ఒకటి మనల్ని పట్టేస్తుంది అద్భుతంగా. అలా రీడబిలిటీ దాంతో మనకి ఏర్పాటవుతుంది. ఒక ప్రయాణం చేస్తాం జనహితం కోరి, మనము సైతం ఒక పవిత్ర భావ సంమిశ్రిత భావాలతోటి సేవాగుణమే జీవలక్షణంగా ఉండేటువంటి రీతిలో రామోజీరావు గారి యొక్క తీరుతెన్నులు గమనిస్తూ ఉంటాం. ఆయన యొక్క వ్యాపార సరళిలో, ఉద్యోగ సరళిలో, తన యొక్క పనిచేసేటువంటి ఉద్యోగులతోటి ఆయన వ్యవహరించేటువంటి తీరులో ఒక క్రమశిక్షణ, ప్రతి క్షణము క్రమశిక్షణని నిండుగా పాటించారు, అనుసరించారు, అనుగమించారు, అవలంబించారు. కాబట్టే ఆ ధర్మాన్ని పట్టుకోమని మనలాంటి వారికి ఒక స్వచ్ఛప్రాయనగా ఆయన చెప్పారు. కాబట్టే అందులో నుంచి అందిపుచ్చుకున్నటువంటి సమాజానికి చీడపురుగుల్లాంటి వాటిని పారద్రోలి హితం చేకూర్చేటువంటి వాటిని మనం పరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి గురించినటువంటి విశేషాలతో కూర్చున్నటువంటి ఆయా ఛాయాచిత్రాల యొక్క ప్రదర్శనని తిలకిస్తూ ఉన్నారు. మరి కొంచెం సేపట్లో ఈ వేదిక విచ్చేస్తారు గౌరవ మంత్రివర్గ సభ్యులు పార్థసారథి గారు, ఇతర పెద్దలంతా కూడాను వారితో పాటు అనుగమించి వస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పటికే వేదిక విచ్చేసి ఉన్నారు మన రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు. ప్రకృతి బడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతున్నటువంటి ఒక భావనతోటి మది తాకిన అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్ఎఫ్సి లాంటి సంస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతూ ఉంటుంది. నేను కూడా ఇంత పూర్వం ఈటీవీలో న్యూస్ రీడర్గా పనిచేసినప్పుడు కావచ్చు, వారి యొక్క జన్మదిన వేడుకల్లో 3 రోజుల పాటు ప్రత్యేకంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు.
ఆయన పలకరించే తీరులో, పెట్టేటువంటి తీరులో ఒక లాలన, ఒక ప్రేమ, ఒక వాత్సల్యం, ఒక దివ్యానుభూతి ఉండేది. నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ, కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు. అప్పుడు సురభి నాటకాలు వేశారు. నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కువాది, పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి. అలాగే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు. ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు. ఏది చేసినా కూడా జనహితం, జనహితం, ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ మూర్తి శ్రీ రామోజీరావు గారు. మూలాలను మరిచిపోలేని మార్గదర్శి రామోజీరావు గారు. రైతు కుటుంబంలో పుట్టినందుకు జీవితాంతం రైతు పక్షానే నిలిచినటువంటి తీరు కావచ్చు, అన్నదాత పత్రిక ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ, సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని, ఆర్గానిక్ పంటల్ని, దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరం భాగస్వాములమవుతాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే విచ్చేసిన మంత్రివర్యులు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక మీదకి తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం. Sri Ramoji Rao Garu revolutionized the media space. He set new standards for integrity, innovation, and excellence. He moved with the times and he moved ahead of the times. At the same time, when newspapers were the most prevalent source of news, he started Enadu. His commitment to boosting the spirit of Ek Bharat, Shreshth Bharat. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తూ ఉన్న తరుణం. శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు, శ్రీమతి శైలజా కిరణ్ గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి, శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎఫ్సి, అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు, శ్రీమతి సహరి గారు, శ్రీ వెంకట్ అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము. శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు. ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు. ప్రతికూల పరిస్థితులని సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా. అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిన చతుర, మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర. ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం. సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు.
సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయకులకు ఆరంగేట్రం అందించిన, సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. Under his leadership, Enadu has grown to become one of the most widely read newspapers in Telugu states. గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలని కోరారు. త్వరలో ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పాలన ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని స్పష్టం చేశారు. రైతులు అడిగిన విత్తనాలు ఇవ్వాలని, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి సారించాలని, వాటికి చెక్ పెట్టాలని అధికారులకు ఆదేశించినట్లుగా చెప్పారు. విత్తనాలు, ఎరువులకు నిలబడి ఎండలో పడిపోయే పరిస్థితి ఉండరాదని అన్నారు. ఇక పంట కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయాలన్నారు. ఇక చివరి భూముల వరకు నీరు అందించాలని ఆదేశించినట్లుగా చేశారు. ఇక డోలి పరిస్థితి ఎక్కడా ఉండకూడదని చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమగు రహదారులపై దృష్టి సారించామన్నారు. ప్రతి ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లుగా చెప్పారు. మందులు, వైద్యం అందక మరణించే పరిస్థితి ఉండరాదన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసి అధికారులతో రివ్యూ మీటింగ్ అనేది మనం మాట్లాడుకుంటేనే సమస్యలు తెలుస్తాయి. 5 సంవత్సరాలుగా ఏం జరిగింది అన్నది పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలు వెనక్కి వెళ్ళాయి. ఆ విషయం అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. ఈరోజు ఏంటంటే దాదాపు 10 లక్షల జనాభా ఉన్నటువంటి మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు రైతుల విషయాన్ని చూసుకున్నట్టయితే రైతులకి, పంటలకి వాళ్ళకి ఏ విత్తనాలు కావాలో ఆ విత్తనాలు ఇవ్వాలి. వాళ్ళు పండించిన పంటప్పుడు వాళ్ళకి ఎరువులు కానీ, విత్తనాలు కానీ క్యూ లైన్లో నిలబెట్టి గత టైంలాగా ఇబ్బంది పెట్టకూడదు. సబ్సిడీతో వాళ్ళకి పరికరాలు కూడా ఇవ్వడం, అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు రోడ్డు మీదకి వచ్చే విధంగా కాకుండా 1 వీక్లోనే వాళ్ళకి డబ్బులు వేసే ఏర్పాటు కూడా మనం చేసుకునే పరిస్థితిలో రైతుల్ని రైతే రాజు, రైతులు ముందుకు తీసుకెళ్లాలనే పరిస్థితిలో ఈరోజు వ్యవసాయ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మనకి త్రాగునీరు, సాగునీరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మీకు అందరికీ తెలుసు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏవైతే ప్రాజెక్టులు పెట్టారో ఆ ప్రాజెక్టులు ఎంతవరకు మళ్ళీ కొత్తగా ప్రాజెక్టులు లేవు, వాటిని కట్టడం లేదు, వాటికి రిపేర్లు లేవు. జైకా నిధులు వస్తే జైకా నిధులను కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండేది. జైకా నిధులు వస్తే కేవలం 20% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 5 సంవత్సరాల్లో 20% ఖర్చు పెడితే 100% ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి వాళ్ళకి? అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు త్రాగునీరుకి, సాగునీరుకి పెద్దపీట వేసి ఎక్కడెక్కడైతే ఈరోజు రేపు తోటపల్లి నీళ్లు వదులుతున్నాం, ఆ నీళ్లు వదలడమే కాదు, ఆ తర్వాత పెద్దగడ్డ కానీ, వెంగళరాయ సాగర్ కానీ, మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా నీళ్లు విడిచిపెట్టే కార్యక్రమం కంటే ముందే సిల్ట్ క్లియరెన్స్ చేయాలి, జంగిల్ క్లియరెన్స్ చేయాలి, ఐలాండ్ దాకా వాటర్ వెళ్ళాలి అని, రైతుకి నీళ్లు అందాలి అంటే మనం ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పుకోవడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారికి కావాల్సినటువంటి ఆదేశాలు కూడా వాళ్ళకి ఇచ్చారు. అవి వెంటనే నిధులు కూడా కాస్త మంజూరు చేస్తే వాళ్ళు అవి కూడా చేసుకోవడానికి ఆ డిపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎందుకంటే సిల్ట్ క్లియరెన్స్ చేయకుండా, జంగిల్ క్లియరెన్స్ చేయకుండా వాటర్ విడుదల చేస్తే ఏది ఐలాండ్కి వెళ్ళదు. అది కూడా చేస్తున్నాం. అలాగే సాగునీరు అయింది, త్రాగునీరు అంటే వాటర్ లేని విలేజ్ ఉండకూడదు, మాకు త్రాగడానికి నీళ్ళు లేవు అని ఏ విలేజ్ కూడా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే అది మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకొని, ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి గ్రామంలో కూడా, అంటే అది ఒక హ్యామ్లెట్ విలేజ్ అయినా కానీ అక్కడ నీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా అని ఒకటి అనుకుంటున్నాం. ఆ పథకం ద్వారా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తాం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు కూడా అనుకుంటున్నాం. అలాగే ఇప్పటిదాకా మనకి విద్యా వైద్యానికి ఎంత ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. గత కాలంలో ఆ విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఎంత ఉందో మీరందరూ కూడా చూశారు. ఈరోజు వైద్యం చూసుకున్నట్టయితే చాలా దగ్గర గత టైంలో మందులు లేక ఇబ్బంది పరిస్థితుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, మందులన్నీ వచ్చాయి. పిహెచ్సిల్లో కూడా
మీకు మలేరియా మందులు ఇస్తున్నాము. ఇంత పూర్వం లేదు అది, ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళీ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పిహెచ్సిలో సిహెచ్సిలో కూడా అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి అన్ని రకాల మందులు ఇస్తారు. బయట మందులు కొనుక్కునే పరిస్థితి ఉండదు. అలాగే అంబులెన్స్లు కూడా ఏవేవి రిపేర్లు ఉన్నాయో అర్జెంటుగా రిపేర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 7 అంబులెన్స్లు పనిచేయట్లేదంటే అవి కూడా రిపేర్లు ఇప్పుడు పెడుతున్నాం. 108లు 104లు కూడా ప్రజెంట్ ఉన్నాయి. అవి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మారుమూల గిరిజన గ్రామాలకి మనం ఫీడర్ అంబులెన్స్లు పెడుతున్నాం. ఫీడర్ అంబులెన్స్లు కూడా వెళ్తున్నాయి. ఫీడర్ అంబులెన్స్లు వెళ్ళలేని చోట అర్జెంటుగా అక్కడ కూడా రోడ్డు సదుపాయం చేసి ఏ విధంగా చేస్తే ఫీడర్ అంబులెన్స్లు వెళ్తాయి అది కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. అక్కడ కూడా ఎక్కడైతే ఫీడర్ అంబులెన్స్లు కూడా వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ రోడ్లు కూడా ఇప్పుడు అర్జెంటుగా నిర్మాణం చేయడానికి కూడా ప్రణాళిక ఒకటి తయారు చేసుకున్నాం. అలాగే మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా అన్ని రకాలుగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇంతకు పూర్వం మీకు అందరికీ తెలుసు, పగిలిపోయిన గుడ్లు, విరిగిపోయిన పాలు ఇవ్వటం. ఇప్పుడు అవన్నీ జరగడానికి వీలు లేదు. అది క్లియర్గా రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మొన్న మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది, కేబినెట్ మీటింగ్. స్టార్ ప్రభాస్ కల్కి సినిమా విడుదల కావడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో అభిమానులు సందడి చేశారు. టపాసులు, కల్స్, డాన్స్ ఆడుతూ అభిమానులు సందడి చేశారు. సినిమా చూడడానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. రోడ్లపైన భారీగా జనాలు మోహరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు విలేకరుల సమావేశం. పద్మవిభూషణ్ రామోజీరావు గారి సంస్మరణ సభలో గౌరవ డీసీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో పివి నరసింహారావు జయంతి వేడుకలు. రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.